శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర మనం చదువుకుంటున్నాం। రచన సి థామస్ రెడ్డి గారు। దీనిలో మనం అధ్యాయం 15 నిత్య సత్యులు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం మాస్టర్ గారు ఎందరో భక్తులకు ఆయన నిత్య సత్యులు అని నిరూపించేటువంటి ఎన్నో అనుభవాలు ప్రసాదించిన లీలలు మనం చదువుకున్నాం। ఈ లీలలు అన్నీ చూడగా సమాధి పర్యంతము నేను అప్రమత్తుడినే అన్న శ్రీ సాయి వాక్కు మన శ్రీ మాస్టర్ గారికి కూడా వర్తించిందన్నమాట। శ్రీ మాస్టారు మహాత్ములు నిత్య సత్యులు అని చెప్పి రాస్తున్నారు ఇందులో। మనం మిగిలింది అంటే ఇంకా ఎందరికో భక్తులకి మాస్టర్ గారు నిత్య సత్యులు అనేటువంటి అనుభవాన్ని ఎట్లా ప్రసాదించారనేవి ఇంకా మిగిలిన మనం చదువుకుంటున్నాం। పూజ్యశ్రీ మాస్టర్ గారు నిత్య సత్యులు అంటూ శ్రీ కేవి రంగారావు గారికి కలిగిన అనుభవాన్ని ఇలా రంగారావు గారు చెప్పారు। ఏడాది క్రిందట సాయిబాబా మిషన్ ఆఫీసులో స్టాక్ వెరిఫికేషన్ చేస్తుండగా 75 శ్రీ సాయి సన్నిధి గ్రంథాలున్న బండిల్ ఎంత వెతికినా కనిపించలేదు। ఆయన రంగారావు గారు అని ఆయన సాయిబాబా మిషన్ ఆఫీసులో స్టాక్ వెరిఫికేషన్ చేస్తున్నట్ట, గ్రంథాలు చేస్తుంటే 75 సాయి సన్నిధి గ్రంథాలు ఉన్న బండిల్ ఉండాలి, అది కనిపించలేట। 75 గ్రంథాలు సాయి సన్నిధివి। ఎందుకు ఇలా జరిగింది అని బాధపడ్డాను। అయ్యో ఏంటి ఏమైపోయి ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటున్నారట। ఆ రాత్రి స్వప్న దర్శనంలో శ్రీ మాస్టర్ గారు నన్ను తట్టి లేపి ప్రెస్ వద్దకు తీసుకొచ్చారు। తాళాలు వేసి ఉన్నాయి సార్ అనగా పర్వాలేదు నా వెంటరా అని లోపలికి తీసుకెళ్ళి ఒక షెల్ఫ్లో ఉన్న ఒక బండిల్ పేపర్ను వేలుతో చింపి చూపెట్టారు। చూడండి అసలు ఎట్లా ఉందో, ఈయన ఏంటి సాయి సన్నిధి గ్రంథాలు ఏమైపోయాయని అనుకుంటుంటే ఆ రాత్రి మాస్టర్ గారు కనిపించారట, స్వప్నంలో కనిపించి ఈయన్ని తట్టి లేపి ప్రెస్ వద్దకు తీసుకెళ్ళారట। తీసుకెళ్తే అయ్యో తాళం వేసిందండి ప్రెస్ అన్నారట। అంటే దాని ఏంది పర్వాలేదు నాతోటి రా లోపలికి తీసుకెళ్తాను తీసుకెళ్ళారట। తీసుకెళ్ళి ఒక షెల్ఫ్లో ఒక బండిల్ పేపరు వేలుతో చింపి చూపించారట ఆయన। తెల్లవారాక ఆ స్వప్నం గుర్తు రాలేదు, ఈయన మర్చిపోయారు। ఒక్కోసారి చూడండి కొన్ని కళ్ళ మనం మర్చిపోతూ ఉంటాం, పొద్దున గుర్తురాదు, తర్వాత ఎప్పటికో గుర్తు రావడమో లేకపోతే ఒక్కొక్కసారి గుర్తే రావు కూడా, కళ వచ్చినట్టు కూడా అనిపిస్తుంది కానీ ఏమిటో కూడా గుర్తుండదు, అలా ఉంటుంది। అలా ఆయనకి ఆ కళ గుర్తు రాలేదు। మందిరానికి వెళ్తూ మాస్టర్ గారి సమాధికి ప్రదక్షిణం చేస్తుండగా రాత్రి స్వప్నం గుర్తుకు రాగా వెంటనే ఇంటికి వచ్చి తాళాలు తీసుకుని ప్రెస్ వద్దకు వచ్చి చూస్తే ఒక బండిల్లో పేపర్ చినిగి ఉన్నది। చూడండి అసలు స్వప్నమా ఇది నిజంగా జరిగిందా? అసలే మందిరానికి వెళ్తూ మాస్టర్ గారి సమాధికి ప్రదక్షిణం చేస్తున్నట్ట, చేస్తుంటప్పుడు వెంటనే రాత్రి వచ్చిన స్వప్నం గుర్తొచ్చి గబగబా ఇంటికి వెళ్ళి ఆయన తాళాలు తీసుకుని ప్రెస్ దగ్గరికి వచ్చి మాస్టర్ గారు అక్కడ బండిల్ చూపించారు కదా, ఆ బండిల్ దగ్గరికి రాగానే ఆ బండిల్లో పేపర్ చినిగిందట। రాత్రి మాస్టర్ గారి స్వప్నంలో ఇట్లా వేలుతో చింపారు కదా, అట్లాగే అక్కడ ఉందట। ఇది ఏమనుకోవాలి, స్వప్నమా నిజమా ఏంటి, ఏం జరిగింది అసలు చూడండి। అందులో శ్రీ సాయి సన్నిధి గ్రంథాలు 75 ఉన్నాయి। పేపర్పై శ్రీ సాయి లీలామృతం అని రాసి ఉండడంతో ముందు రోజు ఎంత వెతికినా అవి సాయి సన్నిధి గ్రంథాలు అని తెలుసుకోలేకపోయాము। అదేదో పేపర్ మీద పొరపాటున సాయి లీలామృతం అనేవి రాశారు సాయి సన్నిధి గ్రంథాలకి, అందుకని సాయి లీలామృతమే అనుకున్నారు, కానీ అవి సాయి సన్నిధి గ్రంథాలు మాస్టర్ గారు చూపించారు అవి। శ్రీ మాస్టర్ గారి స్వప్న సూచనతో నా సమస్యకు పరిష్కారం లభించిందంటే వారు నిత్య సత్యులే కదా। ఈయన అంటున్నారు మాస్టర్ గారి స్వప్న సూచనతో నా సమస్యకు పరిష్కారం లభించిందంటే వారు నిత్య సత్యులే అని చెప్తున్నారు। అంతేకాదు ఏమాత్రమూ సీట్లు రావడానికి వీలు లేని పరిస్థితుల్లో మా పిల్లలకు కళాశాలలో సీటు లభించడం కేవలం శ్రీ మాస్టర్ గారి కృపే। అంతేకాకుండా ఏమాత్రం అసలు సీట్ రావడానికి వీలు లేని పరిస్థితి,
అలాంటి పరిస్థితుల్లో ఈయన పిల్లలకు కాలేజీల్లో సీట్లు వచ్చేట. అది మాస్టర్ గారి కృపే అని చెప్తున్నారు. వారి నిత్య సత్యులు అన్నది మా కుటుంబ సభ్యులందరి అనుభవం. ఇదే మనం అమ్మగారి దగ్గర కూడా చూస్తాం. నిత్య సత్యులు అమ్మగారు ఏమాత్రం వీలు లేనివి కూడా జరిగిపోతూ ఉంటాయన్నమాట. అంతేకాక ఆచార్యుల వారి శుభాశీస్సులతో నేను చేసిన పలు సత్సంగాల్లో పాల్గొన్న భక్తుల అనుభవాలు వింటుంటే శ్రీ మాస్టర్ గారు నిత్య సత్యులన్నది నిస్సంశయము అంటూ శ్రీ షిరిడి సాయినాథుని యోగ స్వరూపులే శ్రీ భరద్వాజ మాస్టర్ గారు అంటారు. అలాగే సత్సంగంలో కూడా ఎంతోమందికి మాస్టర్ గారు నిత్య సత్యులు అన్న అనుభవాన్ని ప్రసాదించారు అని చెప్పి ఇక్కడ ఆయన వివరిస్తున్నారు రంగారావు గారు. శ్రీ పి సాంబశివరావు, రిటైర్డ్ మిలిటరీ, నరసరావుపేట. వ్యాపారంలో పెక్కు కష్టాలు రాగా ఎవరికి చెప్పకుండా అప్రయత్నంగా ఒంగోలు చేరారు. శ్రీ మాస్టర్ గారి సమాధిని దర్శించుకొని కష్టాలు చెప్పుకొని ప్రదక్షిణలు చేసి శ్రీ గురు చరిత్ర పారాయణ చేశారు. ఆ రాత్రికి సమాధి వద్ద నిద్ర చేసి మరుసటి ఉదయం శ్రీ మాస్టర్ గారి సమాధికి ప్రదక్షిణలు చేసుకుని మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి అమ్మగారిని దర్శించారు. ఈ సాంబశివరావు గారు అని ఆయన రిటైర్లో మిలిటరీ ఆయన అనమాట, నరసరావుపేట. వ్యాపారంలో ఆయనకి చాలా కష్టాలు వచ్చేసాయి. కానీ ఎవ్వరితోనూ చెప్పకుండా ఒంగోలుకి వచ్చారట. వచ్చి మాస్టర్ గారి సమాధిని దర్శించుకుని మాస్టర్ గారి కష్టాలు చెప్పుకుని ప్రదక్షిణాలు చేసి గురుచరిత్ర పారాయణ చేశారట. ఆ రాత్రి సమాధి దగ్గరే నిద్ర చేసి మరుసటి ఉదయం మాస్టర్ గారి సమాధికి మళ్ళీ ప్రదక్షిణాలు చేసుకుని మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి అమ్మగారిని దర్శించారట. తన పరిస్థితిని అమ్మగారికి నివేదించగా గురుపాదుక పబ్లికేషన్స్ బుక్స్ సేల్స్ చేయుటకు షిరిడి వెళ్తావా అంటూ ఇంటి వద్ద వారిని అడిగి రమ్మన్నారు అమ్మగారు. వెంటనే అమ్మగారు అన్నారట, మరి నువ్వు గురుపాదుక పబ్లికేషన్స్ బుక్స్ సేల్స్ చేయాలి, షిరిడి వెళ్తావా, మీ ఇంటి దగ్గర అడిగిరా చెప్పురా అన్నారట. తర్వాత షిరిడి వెళ్ళాక బుక్స్ అమ్ముటకు షాప్ దొరకలేదు. సరే అని ఆయన వెళ్ళారు షిరిడి, అమ్మగారు చెప్పినట్టుగా అక్కడ బుక్స్ అమ్ముదామని. వెళ్ళేసరికి అక్కడ షాపు దొరకలేదు. షిరిడి వెళ్ళాక శ్రీ మాస్టర్ గారు స్వప్న దర్శనం ఇచ్చి షాపు దొరుకుతుందని చెప్పారు. అప్పుడు మాస్టర్ గారే ఆయనకి స్వప్న దర్శనం వచ్చి ఇచ్చి చెప్పారట, నీకు షాప్ దొరుకుతుందని. మరుసటి రోజు ఒక వ్యక్తి వచ్చి ప్రస్తుతం ఉన్న షాప్ ఓనర్తో షాపుకై గది ఇప్పించారు. అలా మాస్టర్ గారు చెప్పినట్టే మాస్టర్ గారు అన్నట్లుగానే ఒక వ్యక్తి వచ్చి ప్రస్తుతం ఉన్న షాప్ ఓనర్తో మాట్లాడి షాపుకి ఒక గది ఇప్పించారట. ఈ విధంగా భుక్తినిస్తూ షిరిడీలో ఉంటున్న నాకు శ్రీ మాస్టర్ స్వప్న దర్శనాలు ఇస్తూ ధైర్యాన్ని ఇస్తూ శ్రీ సాయి సన్నిధిలో ఉంచుతూ మహాత్ముల దర్శనాన్ని కలుగజేస్తున్నారు. నాకు ఇహపర శ్రేయస్సును కలిగిస్తున్న శ్రీ మాస్టర్ గారు సజీవులే అంటారు. అలా ఆయనకి భుక్తిని ప్రసాదించారనమాట మాస్టర్ గారు, అమ్మగారు కూడాను. ఆయనకి అక్కడ గురుపాదుక పబ్లికేషన్స్ షిరిడీలో అమ్మేలాగా అక్కడ ఒక షాపు పెట్టించి అక్కడ అది అందుకని మాస్టర్ గారు ఎప్పుడు సజీవులే అని చెప్తున్నారు. జే అశ్వత్థామయ్య, లెక్చరర్, అనంతపూర్కు 25/10/95 శ్రీ మాస్టర్ గారు స్వప్న దర్శనమిచ్చి ఒంగోలు సాయి మందిరాన్ని చూడకపోయినా చూచే భాగ్యం కలిగించారు. ఆయనకి మాస్టర్ గారి స్వప్న దర్శనంలో ఒంగోలు సాయి మందిరాన్ని అంతటిని చూపించారట మాస్టర్ గారి స్వప్నంలో. ఆయన చూడలేట మామూలుగా అది. అప్పుడు మా అబ్బాయి సుధీర్ భవిష్యత్ అంతా నాకు తెలిపారు. ఫోటోలో మాత్రం శ్రీ మాస్టర్ని చూచిన నాకు స్వప్నంలో వారు భౌతిక దర్శన భాగ్యం కలిగించారు. మా కుటుంబాన్ని కాపాడుతుంటానని చెప్పారు. ఆయన ఫోటోలోనే చూశారు, మాస్టర్ గారిని చూడలే భౌతికంగా. అయినా మాస్టర్ గారి స్వప్న దర్శనం ఇచ్చి మీ కుటుంబాన్ని అంతటినీ కాపాడుతానని చెప్పారట. శ్రీ సాయిని శ్రీ మాస్టర్ గారిని పూజించే మా కూతురు విద్యానగర్కు బస్సులో వెళ్తుండగా రాత్రి స్వప్నంలో చుట్టూ అవధూతల ఫోటోలతో దర్శనమిచ్చారు. శ్రీ మాస్టర్ గారు నిత్య సత్యులు అంటారు. అలాగే వాళ్ళ అమ్మాయి కూడా ఒకసారి బస్సులో విద్యానగర్కి వెళ్తుండగా రాత్రి స్వప్నంలో అవధూతలతోటి మాస్టర్ గారు దర్శనమిచ్చారట. 4/4/96 గురువారం స్వప్న దర్శనంలో నాతో రచయిత అంటే థామస్ రెడ్డి గారు ఒక వ్యక్తి వచ్చి విశ్వరూప సందర్శనం అంటే ఏమిటి సార్ అని అడిగారు.
అతనికి నేను శ్రీకృష్ణుల వారు అర్జునుడికి దర్శనమిచ్చిన విషయాన్ని చెబితే సరిపోతుంది కదా అని ఆలోచిస్తున్నాను. ఇంతలో శ్రీ మాస్టర్ గారు మేమున్న గదిలోకి నేరుగా ప్రవేశించి, చెప్పవై థామస్, విశ్వరూప సందర్శనం అంటే అంతా సాయి స్వరూపంగా చూడడమే కదా అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడ స్వప్న దర్శనంలో ఒక వ్యక్తి వచ్చారట ఈయనకి, వచ్చి థామస్ రెడ్డి గారికి వచ్చి అతను విశ్వరూప సందర్శనం అంటే ఏంటి అని అడిగారట ఈయన్ని, థామస్ రెడ్డి గారిని. అతనికి నేను శ్రీకృష్ణుల వారు అర్జునుడికి దర్శనమిచ్చిన విషయాన్ని చెప్తే సరిపోతుంది కదా అని చెప్పి ఆలోచిస్తున్నారట. ఇంతలో మాస్టర్ గారు మేమున్న గదిలోకి నేరుగా ప్రవేశించి, చెప్పబోయ్ థామస్, విశ్వరూప సందర్శనం అంటే అంతా సాయి స్వరూపంగా చూడడమే కదా అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు మాస్టర్ గారు చెప్పారట వచ్చి, చెప్పబోయ్ థామస్, విశ్వరూప సందర్శనం అంటే అంతా సాయి స్వరూపంగా చూడడమే కదా అని చెప్పి వెళ్ళిపోయారట. 25/11/96 సోమవారం రాత్రి తెల్లవారుజామున థామస్ రెడ్డి గారికి గ్రంథనామము సూచిస్తూ స్వప్న దర్శనము. ఒక వ్యక్తి వచ్చి, సార్ మీరు వ్రాసే గ్రంథానికి సాయిబాబా అనే పేరు పెడతారా అంటూ, మాస్టరే బాబా, బాబానే మాస్టారు కదా అన్నారు. 25/11/96 సోమవారం రాత్రి తెల్లవారుజామున థామస్ రెడ్డి గారికి గ్రంథనామాన్ని సూచిస్తూ మాస్టర్ గారు స్వప్న దర్శనం ఎట్లా ఇచ్చారు. ఒక వ్యక్తి వచ్చి, సార్ మీరు రాసే గ్రంథానికి సాయిబాబా అని పేరు పెడతారా అంటూ, మాస్టరే బాబా కదా, బాబానే మాస్టర్ కదా, అలా పెట్టచ్చు కదా అన్నారట. అందులో అనుమానం లేదు, కానీ సాయిబాబా అని పేరు పెడితే అందరూ సాయి చరిత్ర అని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కదా, కానీ సాయిబాబా అని ఈ గ్రంథానికండి సాయిబాబా అని పేరు కనుక పెడితే అందరూ సాయి చరిత్ర అనుకుంటారు, కన్ఫ్యూజ్ అవుతారు అని అన్నారట. అయితే ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు అని అడిగారు. మహాత్ముల ముద్దు బిడ్డ అని పెడితే బాగుంటుంది కదా అన్నాను. మరి ఏం పేరు పెడతారు అని వ్యక్తి అడిగితే మహాత్ముల ముద్దు బిడ్డ అని పెడతాను, బాగుంటుంది కదా అన్నట్టు. అంతలో మాస్టర్ గారు వచ్చి నా ప్రక్కనే నిల్చుని, అలా అయినా సరే లేదా చివర్లో డూ చేర్చుకున్నా బాగుంటుందో అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంతట్లో కల్లా మాస్టర్ గారు వచ్చారట. ఇదంతా స్వప్నంలో జరుగుతుంది. వచ్చి థామస్ రెడ్డి గారి పక్కనే నుంచుని, అలా అయినా సరే లేదా చివర్లో డూ చేర్చుకున్నా బాగుంటుంది అని చెప్పారట. ఈయన ఏమన్నారు, మహాత్ముల ముద్దు బిడ్డ అన్నారు. అంటే మాస్టర్ గారు ఏమన్నారు, చివర్లో డూ చేర్చుకుంటే, ఒక లెటర్ చేర్చుకో డూ, అలా అయితే బాగుంటుంది అని వెళ్ళిపోయారట. స్వప్నం ముగిసింది. మరుసటి రోజు ఆ స్వప్నం విషయం చెప్పకుండా హిందూపూర్లో చక్కని సంస్కృత పండితులకు శ్రీ బి నాగరాజ శర్మ గారి వద్దకు వెళ్ళి, సార్ ఒకరి జీవిత చరిత్ర గ్రంథానికి మహాత్ముల ముద్దు బిడ్డ లేదా మహాత్ముల ముద్దు బిడ్డడు అనే పేర్లలో ఏ పేరు బాగుంటుంది అని అడిగాను. ఈయన ఏం చెప్పారు, ఇంకెవ్వరికి స్వప్న దర్శనం గురించి చెప్పకుండా ఈయన హిందూపూర్లో ఒక ఆయన సంస్కృత పండితులు, మంచి పెద్ద పండితులు ఒక ఆయన ఉన్నారట, శ్రీ బి నాగరాజు శర్మ గారు అని, ఆయన దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి ఒకరి జీవిత చరిత్ర గ్రంథానికి మహాత్ముల ముద్దు బిడ్డ లేకపోతే మహాత్ముల ముద్దు బిడ్డడు అనే పేర్లు రెండిట్లో ఏ పేరు బాగుంటుందని అడిగారట. వారు రెండూ కరెక్టే, కానీ ముద్దు బిడ్డ అంటే ఆడవారు కావచ్చు లేదా మగవారు కావచ్చు, ముద్దు బిడ్డడు అంటే మగవారని అయితే బాగుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అన్నారు. అది ఆయన చెప్పారట. ముద్దు బిడ్డ అంటే వాళ్ళు ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు, కానీ ముద్దు బిడ్డడు అంటే మగవారిని ముద్దు బిడ్డడు అంటారనమాట. అలా అయితే బాగుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అన్నారట. ఈ గ్రంథ రచనలో అడుగడుగున తమ సూచనలు ఇస్తూ చివరకు గ్రంథనామము కూడా ఇంత ఖచ్చితంగా సూచించిన శ్రీ మాస్టర్ గారు నిత్య సత్యులు. చూడండి, గ్రంథానికి అడుగడుగున ఆయన సూచనలు ఇస్తూనే గ్రంథనామానికి కూడా మాస్టర్ గారు అలా ఖచ్చితంగా సూచించారనమాట. అందుకని ఆయన నిత్య సత్యులు అని చెప్తున్నారు. శ్రీ మాస్టర్ గారు సంకల్పించిన వ్యక్తి సంస్కరణ, తద్వారా సంఘ సంస్కరణ, తద్వారా దేశ శ్రేయస్సు విశ్వశ్రేయస్సు చేకూరటకే వారందించిన సద్గ్రంథాల ద్వారా నేడు పెక్కు మంది ఆనందంతో ప్రశాంత జీవితాన్ని గడుపుచున్నారు. మాస్టర్ గారు అందించిన గ్రంథాలతోటి ఎంతోమంది ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు అని చెప్తున్నారు. మరి అసలు ఈ గ్రంథాలన్నీ ఎందుకు అంటే వ్యక్తి సంస్కరణకి, తద్వారా సంఘ సంస్కరణకి. మనం సంస్కరింపబడితే అప్పుడు సంఘం కూడా సంస్కరింపబడుతుంది. తద్వారా దేశం
అప్పుడు దేశం మొత్తం సంస్కరించబడుతుంది, తర్వాత విశ్వం అంతా శ్రేయస్సు కలుగుతుంది. అందుకని అట్లాంటి గ్రంథాలు, సద్గ్రంథాలు మనకి అందించారు మాస్టర్ గారు. శ్రీ గురుపాదుక పబ్లికేషన్స్ ద్వారా వారి గ్రంథాలను నిరంతరం సమాజంలోనికి ప్రవహింపజేస్తున్నారు. సాయిబాబా మిషన్ లాయర్పేట ఒంగోలు కార్యక్రమాలని సాయిబాబా పత్రిక నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఆచార్యులు వారు ఒంగోలులో పాదము పెట్టినప్పుడే సత్సంగాలకు శ్రీకారం చుట్టబడింది. షిరిడీ సాయి కల్చరల్ మిషన్ ఆవిర్భావం జరిగింది. మాస్టర్ గారు ఎప్పుడైతే ఒంగోలులో కాలు పెట్టారో అప్పుడే సత్సంగాలకు శ్రీకారం చుట్టారన్నమాట. అప్పుడే షిరిడీ సాయి కల్చరల్ మిషన్ కూడా ఆవిర్భావం జరిగింట. 1982లో శ్రావణ పూర్ణిమ నాడు సత్సంగ మందిర ద్వారకామాయి ప్రారంభోత్సవం ఆచార్యుల వారికి కలిగిన స్వప్న దర్శనంచే షిరిడీ సాయి మందిర మహారాజ్ అన్న పేరుతో అదే రోజు శ్రీ సాయి మందిరం శంకుస్థాపన గావించుట వారి సంకల్ప బలమే. ఒకప్పుడు ఈ ప్రదేశం పెద్ద గుంట, తుమ్మ చెట్లతో పొదలతో ఉన్న బంజరు ఇప్పుడు ఒక దివ్యధామం. ఆచార్య శ్రీ భరద్వాజులను గురుభావంతో మందిర్ మహారాజ్ ప్రక్కనే సమాధి చేయడం చూస్తుంటే శ్రీ సాయిసుని లీలా విలాసము తేటతెల్లంగా మనకు కనిపిస్తున్నది. అక్కడ ఇప్పుడు బాబా గుడి ఉంది చూసారు అక్కడ ఒంగోలులో, అది ఎట్లా ఉండేదట, ముందర ఆ ప్రదేశం పెద్ద గుంటట, తుమ్మ చెట్లు పొదలతో ఉన్న బంజరు ఇప్పుడు ఒక దివ్యధామం. అక్కడే మాస్టర్ గారిని గురుభావంతో మందిర్ మహారాజ్ పక్కనే సమాధి చేయడం చూస్తుంటే శ్రీ సాయిసుని లీలా విలాసము తేటతెల్లంగా మనకు కనిపిస్తుంది అంటున్నారు. 12/12/90 సంత్ సిద్ధేశ్వర్ శ్రీ గులాబ్ బాబా వారి దివ్య కరకమలాలతో శ్రీ షిరిడీ సాయినాథుని చంద్రశిల నిర్మిత విగ్రహ ప్రతిష్టాపన కుంభాభిషేకం కన్నుల పండగగా చేశారు. నాటి నుండి నేటి వరకు సాయి మందిర కార్యక్రమాలు శ్రీ షిరిడీ సాయి కల్చరల్ మిషన్ లాయర్పేట ఒంగోలు వారు 3 పువ్వులు 6 కాయలుగా నిర్వహిస్తున్నారు. ఈరోజు టూరిస్టు బస్సుల వారు వారి దర్శనీయ స్థలాల్లో ఒంగోలును కూడా చేర్చుకున్నారు. టూరిస్ట్ బస్సుల్లో కూడా ఒంగోలు చేర్చుకున్నారనమాట దర్శనీయ ప్రదేశాలు. ప్రపంచం నలుదిక్కుల నుండి వస్తున్న వేలాది భక్తజనుల ఈ శాంతిధామంలో అడుగిడి నిత్యసత్యులుగా నిలిచిన శ్రీ సాయిసుని శ్రీ మాస్టర్ను దర్శించుకుని ప్రదక్షిణలు చేసుకుని పరవశిస్తున్నారు. గురువారం వేలాది మంది భక్తులచే మందిర ప్రాంగణం ఆరుబయట రోడ్లు కిక్కిరిసి ఉంటున్నవి. గురువారం చాలా వేలాది మంది భక్తులు వస్తారు మందిర ప్రాంగణంలో, బయట వరకు రోడ్లు కిక్కిరిసిపోయి ఉంటాయి, క్యూ ఉంటుంది అక్కడ. ఈరోజు షిరిడీ దర్శించే తెలుగువారిలో పెక్కు మంది శ్రీ భరద్వాజ మాస్టర్ గారిచే స్ఫూర్తి నొందిన వారే అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు షిరిడీకి వెళ్ళే తెలుగు వాళ్ళు చాలామంది మాస్టర్ గారు ఇచ్చిన స్ఫూర్తితోనే వాళ్ళందరూ బాబా దగ్గరికి షిరిడీ వెళ్తున్నారు అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదని చెప్తున్నారు. విద్యానగర్, కలిచేడు, కావలి, హైదరాబాద్ మున్నగు శ్రీ సాయి మందిరాల్లో మరియు రాష్ట్రమంతటా అనేక చోట్ల సత్సంగాలు చేసుకుంటున్నారు. విశ్వమంతా తమ కుటుంబంగా భావించిన శ్రీ భరద్వాజ మాస్టర్ గారు నేటికి తమ భక్తుల యోగక్షేమాలను కనిపెట్టి రక్షిస్తున్నారు. భక్త బృందం శ్రీ సాయి మాస్టర్కు గురుదక్షిణగా గృహాన్ని నిర్మించి ఇవ్వగా 18/1/1991 గృహప్రవేశం చేశారు. ఇట్లా మాస్టర్ గారు స్ఫూర్తితోటి ఎంతోమంది సత్సంగాలు కూడా చేసుకుంటున్నారు. విశ్వమంతా కుటుంబంగా భావించిన శ్రీ మాస్టర్ గారు నేటికి తమ భక్తుల యోగక్షేమాలన్నీ కనిపెట్టి రక్షిస్తున్నారు అని చెప్తున్నారు. శ్రీ భరద్వాజ గారు మొట్టమొదటిసారిగా 1963 ఫిబ్రవరి 9వ తేదీ షిరిడీ దర్శించినప్పుడు శ్రీ సాయి సమాధి మందిరంలో పొందిన విశ్వచైతన్యానుభూతి సంఘటన మరువరానిది. అద్దాన్ని జ్ఞాపకార్థం తమ హృదయాల్లో చోటు చేసుకున్న నిత్య సత్యులకు శ్రీ మాస్టర్ గారికి భక్తజనులు మొట్టమొదటిసారిగా 9/2/1997 ఆదివారం ఒంగోలు పురవీధుల్లో గజారోహణ మహోత్సవం కన్నుల పండుగగా చేశారు. మాస్టర్ గారి స్వగృహంలో ఉదయం శ్రీ మాస్టర్ గారికి అమ్మగారికి సామూహిక పూజలు పుష్పాభిషేకం చేశారు. సాయంత్రం 4:30 గంటలకు అమ్మగారి శుభాశీస్సులతో శ్రీ సాయి శ్రీ మాస్టర్లను చిత్రపటాలను గజారూఢులను చేయగా చిరంజీవి వేదవతి ద్వారకలు గజరాజును పూజించి నగరోత్సవానికి శ్రీకారం చుట్టారు.
ఇదంతా జ్ఞాపకార్థం మాస్టర్ గారికి భక్తజనులందరూ మొదటిసారిగా 9/2/1997లో ఆదివారం ఒంగోలు పురవీధుల్లో గజారోహణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా చేశారట. భక్తజనులు సాయినాథ్ మహారాజ్కి జై, భరద్వాజ మహారాజ్కి జై అనే నినాదాలతో, బ్యాండ్ మేళాలతో, బాణాసంచులతో పూజ్యశ్రీ మాస్టర్ గారి స్వగృహం నుండి అంటే మొంగమూరు రోడ్డు ఒంగోలు గజారోహణ ఉత్సవం సాగింది. మొదట శ్రీ సాయి మందిరానికి చేరి అక్కడ నుండి ఒంగోలు పురవీధుల్లో 6 గంటల పాటు ప్రశాంతంగా సాగి చివరిగా లాయర్పేటలోని శ్రీ సాయి మందిరం మీదుగా రాత్రి 11 గంటల ప్రాంతంలో శ్రీ మాస్టర్ గారి గృహానికి చేరుకోవడంతో శ్రీ సాయి మాస్టర్ల గజారోహణ మహోత్సవం దిగ్విజయంగా ముగిసింది. ఇంత చక్కగా అసలు మాస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి అన్ని పురవీధులు అన్నీ ఊరేగిస్తూ సాయి మందిరానికి తీసుకెళ్ళి మళ్ళీ ఒక 6 గంటల పాటు ప్రశాంతంగా అంతా అక్కడ ఉన్న పురవీధుల్లో అంతా తిప్పి లాయర్పేటలో సాయి మందిరం మీదుగా రాత్రి 11 గంటల ప్రాంతంలో మాస్టర్ గారి గృహానికి చేరుకున్నారట. అట్లా బాబా మాస్టర్ గారి గజారోహణ మహోత్సవం దిగ్విజయంగా ముగిసింది అంటున్నారు. శ్రీ సాయి మాస్టర్ అనే అఖండ జ్యోతి నిరంతరము వెలుగుతూ అందరికీ దారి చూపిస్తున్నది, ఇది నిత్య సత్యము అని చెప్తున్నారు. ఇక్కడితో ఈ అధ్యాయం మనకి పూర్తయింది. ఇలా మాస్టర్ గారు నిత్య సత్యులు అని చెప్పి అనేక మందికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన అనుభవాలను ఇస్తూనే ఉంటారు, నిరూపణ ఇస్తూనే ఉంటారు. రేపు మనం అధ్యాయం 16 పారాయణ ఫలితం అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.